మన పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు మాట్లాడాలి. గాలి అనిల్ కుమార్ గారి గురించి ఇంతకుముందు మిత్రులు చెప్పమని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన మొదటి నుంచి కూడా గాలి అనిల్ కుమార్ ఉన్నారు. నాగభూషణ్ గారు కూడా మొదటి ఉన్నాడు కనుక మీతో పాటు కూడా ఉన్నాడు కదా. చాలా మంది టీఆర్ఎస్ పార్టీ కూడా మొదటి ఉన్నారు. సాయి కుమార్ గారు ఇక్కడ చాలా మంది వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా గాలి అనిల్ కుమార్ గారు పార్టీలో కలిసి పనిచేసిండు. ఎక్కడో పై నుంచి వచ్చి దిగిన వ్యక్తి కాదు. కాకపోతే మనకు ఎక్కువ పరిచయం లేకపోయింటాడు అంతే. తను కూడా జైరాబాద్ వాస్తవ్యుడు. అక్కడ వాళ్ళ తాతల ఊరు అది. ఏదో జీవనం నిమిత్తం పడజరిపోయిన వారు. మా కూడా స్కూల్లో నాకు సీనియర్, మా జిల్లా పరిషత్ బిహెచ్ఎల్లో నాకు సీనియరు. మనకు కావాల్సిన బాగా వ్యక్తి కనుక ఎవరైతే ప్రజల కోసం సామాజిక న్యాయం కోసం అనుకుంటామో ఆ సామాజిక న్యాయంలో భాగంగా మన కేసీఆర్ గారు చాలా మంది బీసీలకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. చాలా మంది కేసీఆర్ గారి దగ్గర కుటుంబ పాలన వేరే కులాసులకే ఎక్కువ ఫీల్ చేస్తారని చెప్పడం జరిగింది. కానీ ఈసారి దాదాపు 7 మంది బీసీలకు మన కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి మళ్ళీ ఏదైతే వీళ్ళందరూ గెలుపుకు రావాలని చెప్పి మనం ఏదైతే అనుకూలపడి ఉన్నామో మన ప్రాధాన్యం కూడా పార్లమెంట్ లో ఉండాలని చెప్పి కోరుకున్నారు కనుక మనందరం కూడా కేసీఆర్ గారి ఆ ఆశ నెరవేర్దామని చెప్పి నేను ఇప్పుడు ఆ గాలి అనిల్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. అందరు చేతులు పిరికిలు బిగించి జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జైరాబాద్ పార్లమెంట్ సన్నాహక సభ ఆందోళన నియోజకవర్గ సభాధ్యక్షులు గౌరవనీయులు క్రాంతి కిరణ్ గారికి, అట్లాగే పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మాజీ సభ్యులు గారు, బాన్సువాడ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అట్లాగే జెడ్పీటీసీ ఉమాశ్రీ జయపాల్ రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మీడియా మిత్రులు, పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈరోజు జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ప్రకటించి పంపించిన గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతూ మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేనే కేసీఆర్ అని చెప్పి మీరు పనిచేస్తే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో ఈరోజు తెలంగాణలో కూడా 17 ఎంపీలకు 10 ఎంపీలు మనకు వస్తా ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఏదో పుట్టపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. ఈరోజు వాళ్ళొకరేమో ఈడీ అని చెప్పి తిరుగుతా ఉన్నారు, స్థానికంగా వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో స్థానికంగా ఉన్న నాయకులందరినీ బెదిరించి పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు నేను ఒకటే మీకు చెప్తా ఉన్నా, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో 17 మందితోటి కేసీఆర్ వచ్చిండు. అదే విధంగా ఇవాళ ఆ ఇల్లు ఏదైతే కట్టిండో ఆ ఇంట్లో అద్దెకు వచ్చిన వాళ్ళు అద్దె రూపంగానే వెళ్ళిపోయినారు, ఈ రోజు వెళ్ళిపోతా ఉన్నారు. ఎవరైతే నిజంగా నిజ స్వరూపుడు ఎవరైతే గులాబీ కంగా కలుపుకొని ఆ రోజు నుంచి ఎవరైతే ఉన్నారో అట్లాగే నిలుస్తా ఉన్నారు. కాబట్టి మనం అనుకుంటే ఒక్కరం 1000 మందితో సమానం. మీరందరికీ కూడా తెలుసు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో. మనకు 2 ఎంపీలు ఉండే అప్పుడు ఆ 2 ఎంపీలతోటే తెలంగాణ సాధించుకున్నాం. అందుకే ఈరోజు మనం కూడా ఎంపీలు ఎందుకు కావాలంటే ఈ జాతీయ పార్టీ ఎంపీలు ఎవరైనా గెలిచినా వాళ్ళు పెద్దలు ఏదైతే చెప్తారో అదే మాట మీద నడుచుకుంటారు. కాబట్టి మన తెలంగాణ భాష గురించి, యాస గురించి, మన హక్కుల గురించి పోరాడే అవకాశం ఉంది. కాబట్టి మనం తెలంగాణ నుంచి ఎంపీలను గెలిపి పంపించాలి. కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ అయి మనం అందరం ముందుకెళ్ళి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను గెలిపించినట్టుంటే పార్లమెంట్ లో నా ఒక గొంతుగా వినిపించి జైరాబాద్ ప్రజల సమస్యల మీద పోరాడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు పార్లమెంట్ నుంచి. అట్లా కాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే నిధులకు కొట్లాడి తీసుకొచ్చి
జైరాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ స్థానిక యువకులకు ఇక్కడ నింద వచ్చింది, స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా నేను పోరాడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా ఆధారపడద్దు. పార్టీల నుంచి పోతున్నారంటే పార్టీలో పోయేటోళ్ళు అందరూ ఇట్లా వలసలుగా పోతున్నారు. అద్దెకు పోయినట్టే ఇల్లు ఏ ఇల్లు కొత్త ఇల్లు అయితే ఆడిపోతూనే ఉంటారు. కాబట్టి ఎవరు కూడా భయపడద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి నన్ను మే 13వ తారీఖు ఓటింగ్ ఉంది కాబట్టి కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుతా ఉన్నాను. మరి కేసీఆర్ గారు ఆశీర్వాదంతో, హరీష్ అన్న సూచనలతో, పోచారం శ్రీనివాసరెడ్డి సూచనతో నేను నడుచుకుంటా కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే. మేమందరం కూడా మా ఇంతకు ముందున్న మా ఎంపీ గారు ఒక నిమిషం కూడా తెలుగు మాట్లాడబోతుండే. పాపం అందరూ ఇట్లా కొట్టుకుంటుండ్రు సార్ ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరు కూడా అర్థమయ్యే మా ఎంపీ గారు వచ్చిన చెప్తున్నారు. ఆ చెప్పు కూడా అలా ఇదేం మాట్లాడుతున్నారు కూడా ఏదో కూడా మంచిగా ఉన్నాడు మనవాళ్ళు అని చెప్పి చాలా మంది కూడా ఇప్పటికే చెప్తున్నారు. కనుక తప్పకుండా మనందరం కూడా మంచి మెజార్టీని గెలిపిద్దాం. ఇప్పుడు మన ముఖ్య అతిథి మన మాజీ స్పీకర్ గారు ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు సార్. అయినప్పటికీ కూడా చంద్రబాబును ఎదిరించి, అప్పుడు చంద్రబాబును ఎదిరించాలంటే ఒక కేసీఆర్ గారు, తర్వాత మన పోచారం గారే. అటువంటి కేసీఆర్ గారు చంద్రబాబును ఎదిరించి కేసీఆర్తో కలిసి తెలంగాణ ఉద్యమంలో మొదలై అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉన్నాడు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు. సారు మమ్మల్ని ఉద్దేశించి మా అందరూ కూడా పరిచయం, మన రేగూడు కానీ, రాయగూడు కానీ, మునిపల్లి కానీ మన ప్రాంతంలో ఉప ఎన్నికల్లో పనిచేసిన అనుభవం సార్ ఉన్నది. కనుక మీ అందరికీ మన ఏరియా గురించి మంచి పట్టున్నది. మనకు మంచి సలహాలు, సూచనలు, మన కార్యకర్తల మంచి, ఎందుకంటే పార్టీ ఇప్పుడు ఒక రకమైన విద్రోహానికి గురవుతున్న తరుణంలో కార్యకర్తలము, నాయకులందరూ కూడా పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం అంటే అది తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడమే. ఇప్పుడు జరుగుతున్నది అంతా తెలంగాణ వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్ర. కనుక అందరికీ మనం మళ్ళీ మంచి ఉత్తేజితులు చేస్తారని చెప్పి పూజారం గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గాలి అనిల్ కుమార్ గారిని మనం అభ్యర్థిగా ఆమోదం జరుపుకొని కేసీఆర్ గారు ఒక ఆదేశాల మేరకు అసెంబ్లీ స్థాయి నియోజకవర్గ సంధాన సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. 26 తారీఖు నాడు అధ్యక్షత వహించినటువంటి సహచరులు, మాజీ శాసనసభ్యులు, ఆందోళన నియోజకవర్గానికి తన హయాంలో అభివృద్ధి చేసినటువంటి పెద్దలు శ్రీ క్రాంతి కిరణ్ గారికి, మరి శ్రీ గాలి అనిల్ కుమార్ గారికి, మన జడ్పీ చైర్మన్ సోదరుమణి మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారికి, సోదరులు జయపాల్ రెడ్డి గారికి, కూడా అమ్మాయి జడ్పీటీసీ మీనాక్షి సాయి కుమార్ గారికి, చాలా మంది పెద్దలు ఉన్నారు. నాయకులు చెప్పిన దానికి నమ్మారు. కేసీఆర్ గారు తప్పు చేసినను, బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సహాయం చేయలేదనో, రైతులకు సహాయం చేయలేదనో ఓడించలేదు. కాంగ్రెస్ పార్టీ వస్తే బీఆర్ఎస్ పార్టీ కంటే కేసీఆర్ కంటే ఎక్కువ పని చేస్తారని వాళ్ళు భ్రమ కలిగించారు. కాబట్టి కొంత రైతులు కానీ, పేదవాళ్ళు కానీ ఆశపడి కాంగ్రెస్ ఓటేశారు. 112 రోజులు అయిపోయి 113 రోజులు కాలు పెడతా ఉన్నాం. ఏం జరిగింది?
ఎక్కడైతే గోబర్ అక్కడే ఉంది. ఆయన రేవంత్ రెడ్డి గారు 13 హామీలను 100 రోజుల్లో పట్టి అమలు చేస్తున్నాడు. అదొక ఆయుధం కాదు మనకు. ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని ప్రజలకు వివరించడానికి ఈ 13 హామీలు ఏదైతే 100 రోజులు చేస్తానని హామీ ఇచ్చాడో అదొక ఆయుధం కాదు మనకు. ఈ 13 హామీలను మనం అమలు చేశారా? ఆయన చెప్తూ నేను 3 చేసినాను, అది చేయలేదు. నేను మంచి వినాలి. ప్రభుత్వ ఖజానా ఉంటుంది, రోజు ఆదాయం వస్తుంటది, పోతుంటది, రూపాయి వస్తుంటది, రూపాయి పోతుంటది. ఇంతవరకు ఖజానా నుంచి 13 హామీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలు ఉన్నాయో ఒక్క రూపాయి కూడా ఖజానా నుంచి ఇంతవరకు ఖర్చు పెట్టలేదు. ఒక్క రూపాయి. మరి ఏమైతుంది? ఉచిత బస్సులు అన్నాడు. ఆర్టీసీ కార్పొరేషన్ భరించుకుంటుంది, అదో సంస్థ. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి 1 రూపాయి ఇస్తలేదు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలగానే మొన్న ప్రకటించారు. దానికి ఎవరిస్తుంది? సివిల్ సప్లై కార్పొరేషన్ భరించుకుంటుంది. విద్యుత్ 200 యూనిట్ ఉచితమన్నారు, డిస్కో భరించుకుంటుంది. అంటే ప్రభుత్వం ఖజానాకు వచ్చినటువంటి డబ్బు ఒక్క రూపాయి కూడా వారు ఇచ్చినటువంటి హామీలకు విడుదల చేసుకోలేదు. ఇలా ఆయన ఇచ్చినటువంటి హామీలు హామీలు ఇవన్నీ నేను నాకు తెలిసినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి వ్యక్తి ద్వారా ఆయన 420 హామీలు ఉన్నాయి. ఇలా 13 హామీలేమో పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఎంత అయితే లెక్క అడిగిన నేను రేపు చెప్తా సార్ అన్నారు. సరే చెప్పాయన్న, తెల్లారి ఫోన్ చేశాడు. ఏదైనా ఓటు అడిగి హక్కు ఉంది అంటే అది కేవలం మన కార్యకర్తలు మాత్రమే హక్కు ఉంది. ఇక్కడ ఎవరు లేదు. మన ధైర్యం వెళ్దాం. 17 సీట్లలో మనం 12 తెచ్చుకున్నాం అనుకో, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఓడలు బండ్లు అవుతాయి, పన్ను ఓడలు అవుతాయి. ఇది మనకు ఛాలెంజ్. ఇది అసెంబ్లీ పోయింది, క్రాంతి కిరణ్ కుమార్ ఓడిపోయాడు. ఆయన మా అసెంబ్లీ ప్రభుత్వం మనకు పోయింది. రాష్ట్రంలోనే మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. ఛాలెంజ్ చేసి రేపు 16-17 స్థానాలు, అత్యధిక 10-15 స్థానాలు, 10-12 స్థానాలు బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ గెలిపించుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ రాజకీయం వేడిగా ఎటు చెప్పలేదు. రాజకీయ మార్పు చాలా జరగవచ్చు. రాజకీయం అనేది ఎప్పుడైతే చెప్పలేదు. 89 ఎన్టీ రామారావు ఓడిపోయాడు. అప్పుడే పార్లమెంట్ పోటీ చేసిన ఎంబడినటువంటి నాయకులందరూ రాజీనామా చేసిపోయారు. జానారెడ్డి గారితో పాటు సరే చాలా మంది వేరు. 94 ఏమైంది? నాయకులు ఎవరు లేరు. ఎన్టీఆర్ ఎంబడి కార్యకర్తలే ఉందరాను. ఆ కార్యకర్తల సహకారంతో, కార్యకర్తల బలంతో 294 స్థానాలు అసెంబ్లీలు ఉంటే 248 స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ లేకుండా ఇచ్చినటువంటి ఘనత ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడైతే చెప్పలేము. ఓడలు బండ్లైతే, పనులు ఓడలైతే రాజకీయంలో. కానీ మనం ఒక్కటి చాలా తీసుకోవాల్సింది, గాలి అనిల్ కుమార్ గారికి మన జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్తే మన కార్యకర్తలను ఓటు వేసి గెలిపించాలి. గెలిపిస్తారా? పక్కా. సర్కార్ సవాల్ అంతా మీ అందరూ ఉంది. మెజార్టీ సర్కార్ సవాల్.
ఎంత చెప్పినా సార్ అడుగుతుంది మరి 25 మొత్తానికి సార్ ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే పోయినసారి కంటే తప్పకుండా ఒక్క కూడా నెక్కిస్తాం. మనం చెప్పినట్టు 25,000 మెజార్టీ పక్కా తీసుకొస్తాం. మేము పక్కా తీసుకొస్తాం. 25 కంటే కూడా ఎక్కువ తీసుకొస్తాం. ఎందుకంటే మా వాళ్ళు కసిగా ఉన్నారు, ప్రజలు కూడా బాగా కసిగా ఉన్నారు కనుక తప్పకుండా 25,000 మెజార్టీ మేము సాధించి మీ దగ్గర తీసుకొస్తాం. క్రాంతి గారు చెప్పినట్టుగా నిజంగానే ప్రజలు కూడా పుట్టుక ఉన్నారు. ఏం కాదు చెప్పలేరు. ఒప్పుడు కొడితే అవుతామని డిపాజిట్ ప్రజలలో తీర్పు ఇక్కడ తిరిగిందనుకో ఈఎంఐ కాంగ్రెస్ వాడు రేవంత్ రెడ్డి మోసం చేసి గెలిచిండు. ఒక్కడా దిక్కు లేదు. వాళ్ళు ఒక్కడంటే ఒకటి లేక రైతు బంధు కొట్టుకున్నాడు. అది 3 ఎకరాలకు పోయింది. అది కూడా పూర్తి లేదు. మనం ఉన్నప్పుడు వరుసగా ప్రతిసారి 78,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిన మనం 78,000 కోట్లు ఇచ్చినాం. ఇద్దరు ఉడకపోవాలంటారు. అంత జోరు గాలి ఉండాలి అనిల్ కుమార్. ఈ చెత్త సరికంతా పోవాలంటే కాబట్టి మనందరం తమ్ముళ్ళందరూ అన్నలు ఇక్కడ ఉన్నారు, వేదిక మీద పెద్దలు ఉన్నారు. డెఫినెట్ గా నాకు నమ్మకం ఉంది ప్రజల అమాయకులు కాదు. మన నారాయణఖేడ్లో ఒక గిరిజన 50 సంవత్సరాల ఒక మహిళ మొదటి సింగపూర్ కాండారం వరకు వచ్చింది. నడుచుకుంటే పోతుంటే మనం పిలిచి కూర్చోబెట్టి జిల్లాలని ఎవరు అమ్మంటే మన నారాయణఖేడ్ ఎవరు చెప్పింది కాండ ఎక్కడ పోతున్నామంటే ఆ భీము కూడా కాండలో మా పుట్టానే పోతుందని చెప్పిందట. చెప్పి కూర్చుండి ఇక మొదలాడిపోయి మోసం చేసి గెలిచేందు మేము దేవుడు లాంటి కేసీఆర్ పోగొట్టుకున్నామంటే బాధపడుతుంటాడు. దేవుడు లాంటి కేసీఆర్ పోగొట్టుకున్నాం ఇక మొదలాడిపోయినని చెప్పి తిరుగుతాడు. అంటే సామాన్య ప్రజలలో మార్పు మొదలైంది, ఆలోచన మొదలైంది. ఇది మనం క్యాచ్ చేసుకోవాలి. ఒక్కడే చెప్తున్నా మీకు, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం 10-12 స్థానాలను తెచ్చుకోగలిగితే తిరిగి మన పార్టీకి మనకు పూర్వవైపు వస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. డెఫినెట్ గా అందుకే వదలరా మీరందరూ ఎండ ఉన్నా, పొలం పనులు పోతలున్నా, వ్యవసాయ పనులున్నా అన్ని కూడా పక్కన పెట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చారు, సంతోషం. అందరూ కూడా ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు హృదయపూర్వక అభినందన తెలియపరుచుకుంటూ, अरे हमारे मुस्लिम भाई यहाँ पे होंगे, आप लोग भी आज रमजान का महीना है, रमजान की मुबारकबाद पेश करते हुए आगे चल के जो सेक्युलर पार्टी है तो बीआरएस पार्टी है, कांग्रेस पार्टी बीजेपी पार्टी दोनों दोस्ता है. कब कौन इधर जाता कब को उधर जाता नहीं मालूम. आज केसीआर की सदारत में अपन आगे चलेंगे. हमको मजबूत करिए, आपकी हर तकलीफ में हम साथ रहेंगे, आपके दोस्त नहीं छोड़ेंगे. हम बराबर आप हमारे साथ रहेंगे और आगे भी रहेंगे. और एक बार हमारे मुस्लिम माइनॉरिटी भाइयों को रमजान महीने की मुबारकबाद पेश करते हुए ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి రైతు సోదరులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ విచ్చేసిన అందరూ సమావేశానికి అన్ని మండల అధ్యక్షులు, అందరి నాయకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ వేసిన